శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 15వ తేదీ శనివారం, ఆగస్టు నెల 2026 సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి మీకు బాగుంది అని చెప్పి తెలియజేయచ్చు. అయితే అనుకోకుండా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటాయా అంటే ఉంటాయి అనే చెప్పాలి. గురుబలం లేదు, శనిగారి బలం లేదు, కేతు బలం లేదు, ఒక్క రాహు బలం మాత్రమే ఉంది. అది కూడా ధన ఆదాయ విషయంలో బాగుంది. మరి ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే ఒక చక్కని చాకచక్యంతో పరిష్కరించుకోగలిగేటటువంటి ఆలోచనలు మీకు ఇప్పుడు వస్తాయా అంటే అంత తొందరగా వస్తాయి అని చెప్పడానికి రాదు. కాబట్టి ఈ నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, సద్గురువుల సేవ చేయండి, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే అనుకూలమైనటువంటి స్థితి సంచారము కలగాలి అంటే వివాహాది శుభకార్యాల విషయంలో కొంచెం సంయమనం పాటించండి. వచ్చిన సంబంధ సంఖ్యలో మంచి సంబంధం ఏది అనేది కొంచెం ఓర్పు కలిగి కొద్దిగా మంచి చెడు విచారించుకొని అప్పుడు తుది నిర్ణయానికి వెళ్ళండి. ఏదో ఒకటి వచ్చింది కదా అని వెంటనే దాన్ని తుది నిర్ణయం తీసేసుకోవద్దు. మంచి సంబంధం కోసమే కదా ఇన్నాళ్ళు మీరు నిరీక్షణ. కాబట్టి మంచి సంబంధం వచ్చే వరకు ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వివాహేతర సంబంధాలని నిరోధించుకుంటూ ప్రశాంత చిత్తంతో ఉన్నట్లయితే ఈ రోజంతా మీకు అనుకూలమైన పరిస్థితి అని చెప్పి తెలియజెప్పచ్చు. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, గురువు స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింత అనుకూలంగా ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన రవి బుధుల సంచారము, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. మరి శుక్రాచార్యుల వారి వల్ల ధన నష్టం కనిపిస్తోంది, కీర్తి నష్టం కనిపిస్తోంది, ధన వ్యయం కనిపిస్తోంది, సంతాన రీత్యా కూడా కాస్త క్రమశిక్షణ తప్పినట్టుగా అనిపిస్తోంది. మీకు అలా అనిపిస్తుంది, సంయమనం పాటించి చూడండి, అన్ని బాగానే ఉన్నాయని అప్పుడు అనిపిస్తుంది. లాభస్థానంలో శనిగారి స్థితి బాగుంది. ఇలా బాగున్నాయి గ్రహాల యొక్క స్థితులు. కానీ ఈ శుక్రాచార్యుల వారి మీద ఈ దృష్టి ఉంటున్న కారణం చేత కుజునిది గాని అలాగే శనిగారిది గాని మీకు ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉండబోవడం లేదు. కీర్తి ప్రతిష్టలు దెబ్బతినేటటువంటి అవకాశము, ఏదన్నా అవమానాలు అపనిందలు చెందేటటువంటి అవకాశము, శారీరక శ్రమ పెరిగేటటువంటి అవకాశము, అనారోగ్య సూచనలు, బద్ధకము ఎక్కువ అవడం, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. సంయమనం పాటించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు బాగా చదువుకోవడం ద్వారా మీకు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే రుణ బాధలు తగ్గడానికి కావలసినటువంటి ధనము మీకు చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శనిగారి వల్ల మీకు ఆర్థిక బాధలైతే ఉండబోవడం లేదు. మిగతా రకాలుగా మానసిక ప్రశాంతత తగ్గుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నానండి. అలాగే మాట్లాడే విషయంలో అధిక జాగ్రత్తలతో మాట్లాడండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలతో కూడి ఉండండి. వివాహాది శుభకార్యాలు ఏమన్నా కుదురుతాయా అంటే ఇప్పుడే కుదరడానికి అంతగా మంచి సంబంధాలు వస్తాయి అని చెప్పడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా మీరు శ్రద్ధ పెట్టి మంచి సంబంధం ఏదైనా మీకు వచ్చినట్టయితే అన్ని పరిశీలన చేసుకొని మీరు ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే అతి కొద్ది రోజులు మాత్రం వేచి ఉండండి. ఆ తదుపరి మీరు ఈ వివాహాది శుభకార్యాల విషయంలో తుది నిర్ణయం తీసుకొని ముందరికి వెళ్ళొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ ఇంటి ఇలవేల్పుతో పాటు మీ ఇష్టదేవతారాధన కూడా చేయండి. మరింత ఆశాజనకమైన పరిస్థితులు మీకు ఉన్నాయి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు బుధుల సంచార కారణంగాని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి సంచారం గాని, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తున్నారు. అయితే ఇక్కడ వివాహేతర సంబంధాల విషయాలలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, వాక్కు బాగుంది, అలాగే కుటుంబం బాగుంది, కుటుంబ అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏదైనా ఉందా అంటే మనం అనుకోలేదండి, అయినా అదృష్టం వచ్చింది అంటే అది ద్వితీయ స్థానంలో గురుగారి వల్ల పూర్తిగా సాధ్యపడుతుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి. వీలైతే ఇవి
ఆచరించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణని విడవకుండా చేయండి. మరింత ఆశాజనకమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నానండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారండి. మరి మిగతా గ్రహాలు ఏవైనా అనుకూలంగా ఉన్నాయా అంటే మిగతావి ఏవి ఇక అనుకూలంగా లేవు. ఒక్క గురువు గారే బాగున్నారు కాబట్టి ఈ ఫలితాలే బాగుంటాయి అని పూర్తిగా చెప్పడానికి రాదు. ఏ గ్రహాల యొక్క అననుకూలతలు కనిపిస్తూ ఉన్నాయో మీరు ఆ గ్రహాలన్నిటికీ కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల, అలాగే గురువు గారికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మిగతా గ్రహాల యొక్క అననుకూలతని కొద్దిగా గురువుగారి ఆశీర్వచనం చేత తగ్గించుకోవచ్చు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి గురుబలం ఒక్కటే బాగుంది కాబట్టి ఆ బలాన్నే మీరు మనోబలంగా స్వీకరించి ఏ సమస్యనైనా సాధించుకోగలము అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీకు తప్పనిసరిగా గురుగారి యొక్క ఆశీస్సులు ఉంటాయి అని మరొకసారి తెలియజేస్తున్నాను. అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ సంయమనంతో ఉంటూ ఉన్నట్లయితే ఈ రోజంతా మీరు ప్రశాంతమైన జీవితంతో ఉంటారు. ధనము వస్తుంది, విద్య వస్తుంది, సంతానము బాగుంటారు, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. వివాహేతర సంబంధాల విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలుగా తెలియజేస్తూ ఉన్నానండి. సింహరాశి. సింహరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము గ్రహస్థితులు అంత పూర్తి అనుకూలంగా లేని కారణం చేత ఇక్కడ రాహు గాని, కేతువు గాని, శనిగారు గాని, శుక్రాచార్యుల వారు గాని, కుజుడు గాని తప్పనిసరిగా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవలసినటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు కొంచెం మేలు చేస్తారు, కానీ ఆయన కేతువుతో ఉండి ఇక్కడ రాహు దృష్టిలో ఉన్న కారణం చేత, రాశిలోనే ఉంటున్న కారణం చేత ఎవరి మీదైనా గానీ అపోహలు పొడసూపుతూ ఉంటాయి. వీరు మనని సరిగ్గా డైరెక్ట్ చేయట్లేదేమో, మనకి రాంగ్ డైరెక్షన్ ఇచ్చి మనని పక్క దోవలు పట్టిస్తున్నారేమో, మన హితం కోరి మాట్లాడేవారు కాదేమో, మనం మాట్లాడుతున్న మాటని వాళ్ళు పెడర్థంగా తీసుకున్నారేమో, వాళ్ళు మాట్లాడే మాటల్ని కూడా మనము ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారనేది గ్రహించకుండా వేరే ఇంకోటి ఏదన్నా ఆలోచిస్తున్నామేమో, ఇలాంటి అపోహలు చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి కూడా అంత పూర్తిగా శుభకరమైనటువంటి పరిస్థితిలో లేదు. ధన వ్యయం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు అనేవి కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడం అనేది కనిపిస్తోంది. అలాగే కుటుంబ జీవితంలో ఐకమత్యం ఒకటి కనబడబోవడం లేదు. ఈ వివాహేతర సంబంధాల విషయంలో కూడా పూర్తి జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులకి దారి తీసేవే కాబట్టి అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుని సంయమనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురు, రవి, బుధ 3 గ్రహాలు చాలా బాగున్నాయి. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఇదమిద్దంగా ఉంది పరిస్థితి, చాలా బాగుంది అని చెప్పడానికి రావట్లా. అయితే పుణ్యకార్యాలు చేయడం ద్వారా, మీ చేత చేయించడం ద్వారా కేతు యొక్క స్థితి సంచారం బాగుంది. అనుకూలమైనటువంటి గ్రహ సంచారమే ఉంటూ ఉన్నప్పటికీ శనిగారి దృష్టి ఇక్కడ శుక్రాచార్యుల వారి మీద, కుజుని దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత వ్యక్తిత్వానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అపనిందలు పడేటటువంటి అవకాశము, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి అవకాశము, మీ మాటని పెడర్థంగా తీయడానికి ఒక అవకాశము, అలాగే పితృవర్గ రీత్యా రావలసిన ధనాన్ని రాకుండా చేయడం కోసం ఎవరైనా ఆటంకాలు ఏర్పాటు చేయడము, అలాగే పితృవర్గం వారికి లేదా తండ్రి గారికి ఏదైనా కాస్త అనారోగ్య సూచనలు ఉండడానికి అవకాశము, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ శని, కుజ, శుక్ర ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోమని మరీ తెలియజెప్తున్నానండి. చాలా చెప్పదగినటువంటి సూచన ఇది. అలాగే ధనము మీకు ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు చాలా బాగా ఇస్తున్నారు. కాకపోతే ప్రతిరోజు ధనము రాదు. గ్రహస్థితులు ఉంటాయి, కానీ అవి దీర్ఘకాల సంచార గ్రహాలు కాబట్టి 1 సంవత్సరన్నర కాలం పాటు సంచారం చేసేటటువంటి గ్రహం కాబట్టి రాహువు, మరి సంవత్సరంన్నర కాలం పాటు ధనము రోజు వస్తూనే ఉంటుందా అంటే ప్రతిరోజు ధనము రాదు. మధ్యలో అంటే తరచుగా వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా తరచుగా ధనము వస్తూ ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడులు నష్టపోకుండా పెడతారు, కానీ వ్యాపారాలలో పెద్ద మొత్తాలలో ధనమని పెట్టరాదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. అలాగే గురు, రవి, బుధులు కూడా ఇచ్చేటటువంటి ధనయోగాలు, ధాన్య యోగాలు
సిరి సంపదలు, ద్రవ్య లాభాలు, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతని, కాస్త సంతృప్తిని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహాలకి సంబంధించి నవధాన్యాలు దానం చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. మనశ్శాంతితో ఉండండి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. ఏకాదశంలో చంద్రకేతువులు బాగున్నారు. ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఇక్కడ రాస్యాధిపతే వ్యయంలో ఉంటూ నీచలో ఉన్న కారణం చేత, వారి మీద శని దృష్టి, కుజ దృష్టి ఉన్న కారణం చేత ఇక్కడ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు వ్యక్తిత్వ దూషణ అనేది ఎవరి నుంచైనా కనిపిస్తూ ఉందో కాస్త సంయమనంతో ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ఎక్కువగా ధనము ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్దాన పతనాలు ధనము విషయంలో ఒకసారి చాలా బాగా వచ్చింది కదా ధనం అని అనుకుంటారు మీరు. అది భ్రమ గొల్పుతుంది మిమ్మల్ని. మరింత ధనం పోవడానికి అది కారణమవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అధిక పెట్టుబడులు ఎక్కడా కూడా పెట్టవద్దు. ఇక రవి గారి యొక్క సంచారము దశమ స్థానంలో ఉండి పూర్తిగా మీ ఉన్నతిని తెలియజేస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, పదోన్నతులు ఉంటాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. స్థానచలనం ఉన్నప్పటికీ కూడా అనుకూల స్థానచలనం, ఏదైనా ప్రమోషన్స్ మీద ట్రాన్స్ఫర్లు అలా ఉండడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా ధనం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా వరకు సంతోషపెడుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. పూర్తి శాంతియుతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం చాలా చాలా బాగుంది. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారి వల్ల చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, లాభస్థానంలో కదా వారు ఉన్నది అని చెప్పడానికి అయితే లేకుండా ఉంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాల విషయంలో అతి జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నానండి. ఉద్యోగ జీవితం బాగుంది. ఎవరి మీద ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మీ ఉద్యోగ జీవితంలో మీరు ఉన్నత స్థితికి వెళ్ళండి. అలాగే మీకు అందరి సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పితృవర్గ రీత్యా మీకు కలిసి వచ్చేటటువంటి కాలము, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి కాలము, అందులోనూ ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అనేటటువంటి సత్సంకల్పంతో మీరు బయలుదేరడానికే నిర్ణయించుకుంటారు. అలాగే దైవ కార్యాలు చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా ఇటువంటి మనశ్శాంతితో గడుస్తుంది మీకు. అయితే అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు గారి సంచారము దుర్గ పూజలు చేయాలి అని సూచిస్తూ ఉన్నది. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. పూర్వం కన్నా మేలైన పరిస్థితులే ఉన్నాయి కానీ విభిన్నమైనటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ జాగ్రత్తే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి ఫలితాలు మరింతగా పెరగాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి అని చెప్పి తెలియజేస్తూ, శని కుజ శుక్ర సంచారాలకి గాను తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. ఇక అనుకూలమైన ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అంటే శుక్రాచార్యుల వారి వల్ల అంతగా ఉండబోవడం లేదు, కానీ రాహు గారి వల్ల చాలా బాగున్నాయి. మనోబలం పెరుగుతుంది. దగ్గరి బంధువుల యొక్క సంబంధ బాంధవ్యాలు బాగుండడము, వాళ్ళు తరచుగా వచ్చి వెళ్తూ ఉండడము, అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు అందడము, ఉద్యోగ జీవితంలో శారీరక కష్టం ఉండడము, ఏదైనా వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టయితే చాలా వరకు జాగ్రత్తగా ఉండడము, ఇలాంటివన్నీ చాలా ముఖ్యంగా చెప్పదగ్గ సూచనలుగా తెలియజెప్తున్నానండి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శుక్రాచార్యుల వారి స్థితి కానీ కుజుని స్థితి కానీ అంతగా బాగలేవు కాబట్టి వాటికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ దక్షిణామూర్తి శ్లోకాలు పఠించడం ద్వారా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రోజంతా సంయమనంతో ఉండండి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచార శనిగారి యొక్క స్థితి గాని, షష్ఠ స్థాన సంచారంలో కుజుని యొక్క స్థితి గాని, సప్తమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి గాని, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి గాని మేలైన ఫలితాలే ఇస్తూ ఉన్నాయి. అయితే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి
పూర్తిగా మేలుగా ఉంది అని మనము భ్రమ పడకూడదు. ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల అన్యోన్యమైన దాంపత్యము కొంచెం అపోహల బారిన పడేటట్టుగా, అలాగే కుటుంబ జీవితంలో కూడా కుటుంబ సభ్యులు మిమ్మల్ని అపోహ పడేటట్టుగా, భార్యాభర్తల అనుబంధం విషయంలో పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ, తప్పనిసరిగా దైవారాధన చేసుకుంటూ, మంచి శుభకరమైన విషయాలు జరుగుతున్నాయి, ఆ రోజు జరుగుతాయి కాబట్టి ఆ అంశాల పట్ల మరింతగా తృప్తి చెందుతూ భగవన్నామస్మరణ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అండి. గురువు గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది కాబట్టి పూర్తిగా మీకు విద్య బాగుంటుంది, ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి వస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. పూర్వం మీరు ఏదన్నా బకాయి రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న సందర్భం ఉన్నట్టయితే ఆ ధనము ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశము, ఇలా ఎన్నో రకాలుగా మానసికమైనటువంటి తృప్తి కలిగించే అంశాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, మరింత శుభకరంగా ఈ రోజంతా గడుస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారు గాని బుధుడు గాని అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది. ఇది అనేక విధాలుగా చాలా ఉపయుక్తమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. జాగ్రత్తల అంశము కూడా అదే స్థాయిలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనే చెప్పాలి. రాశిలో రాహువు, సప్తమంలో కేతువు, ద్వితీయంలో శనిగారు, అష్టమంలో నీచ శుక్రుడు, పంచమంలో కుజుడు, ఇవన్నీ కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి గ్రహస్థితులే. వివాహాది శుభకార్యాల విషయంలో ఇప్పుడే వెంటనే కుదురుతాయి అని చెప్పడానికి లేదు. వివాహేతర సంబంధాల విషయంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలి. అలాగే వైవాహిక జీవితంలో కొంచెం మీరు అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ భార్యాభర్తల మధ్య అనుమానాలకి తావి ఇవ్వకండి. ఇక్కడ చంద్రకేతువులు ఉన్నారు, ఇదే చెప్పదగ్గ సూచన. గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నప్పుడు ఆ వ్యతిరేకత ఏ వ్యతిరేకత మీదైనా చూపించవచ్చు. మంచిగా మాట్లాడినా కూడా అది చాలా పెడర్థాలకిను విపరీతార్థాలకి దారి తీయచ్చు. ఇక్కడ ద్వితీయ స్థానంలోనే అంటే వాక్ స్థానంలోనే శనిగారి యొక్క స్థితి సంచారం ఉన్నది కాబట్టి చాలా వరకు జాగ్రత్తలతో కూడి ఉన్నటువంటి గ్రహస్థితులే అని చెప్పి తెలియజేస్తూ, పరిస్థితుల పట్ల సంయమనంతో ఉండండి, శివారాధన చెయ్యండి, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి లేదా నామాన్ని పఠించండి. అలాగే శనిగారి యొక్క, కుజుని యొక్క, శుక్రాచార్యుల వారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. మనశ్శాంతితో ఉండడానికి అవకాశమే ఉంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. మీనరాశి వారికి చంద్రకేతువులు ఇద్దరు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి స్థితి సంచార కారణంగా, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు సంచార కారణంగా చాలా చక్కటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ 2-3 విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే, ఎన్ని సమస్యలు మీకు కనిపిస్తూ ఉన్నా చక్కటి పరిహారాలు స్ఫురణకు వస్తూ ఉంటాయి. గురువు గారి యొక్క దయ అపారమైనది. పంచమ స్థానంలో వారుండి నవమ దృష్టి చేత రాశిని పునీతం చేస్తూ మిమ్మల్ని అనేక రకాల కష్టాల నుంచి తప్పించే తరుణోపాయాల్ని పురింపజేస్తారు. ఇది చాలా చాలా గొప్ప విశేషం. అయితే షష్ఠ స్థానంలో చంద్రకేతువులు ఇద్దరు ఉండడము, అలాగే శుక్రాచార్యుల వారు వ్యయంలో ఉండడము, వారి మీద శని కుజుల దృష్టి పడడము, వ్యయస్థానంలోనే రాహు ఉండడము, ఇవన్నీ కూడా కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు కాబట్టి జాగ్రత్తలు సూచితం. ఎవరి మీద అనుమాన పడకండి, ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు జరగవలసి ఉన్నవారు అతి జాగ్రత్తగా సంబంధ బాంధవ్యాలు మాట్లాడుకోండి. వివాహేతర సంబంధ బాంధవ్యాలలో ఉన్నవాళ్ళు పూర్తి జాగ్రత్తలు పాటించండి. భార్యాభర్తల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఏ రకమైనటువంటి ప్రేమ వ్యవహారాలైనా కూడా పూర్తి జాగ్రత్తలతో ఉంటూ ఒక సంయమనాన్ని పాటించుకుంటూ వెళ్ళినట్టయితే ఈ రోజు మీకు శుభకరమైన వాతావరణం కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, అలాగే హనుమాన్ కి వడమాల వెయ్యండి, శనిగారి యొక్క, కుజుని యొక్క, శుక్రాచార్యుల వారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. ధనము కలిసి వస్తూ ఉండగా ఆ ధనాన్ని జాగ్రత్త చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నానండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.